ఉన్నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జిహోజీలో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనం చదువుదాము. దయచేసి చిన్నపిల్లలైన వారు వాక్యం అందిస్తే మంచిదని చూస్తున్నాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పడ్డరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవునికి వందనాలండి. వాక్యం చదివిన చిన్న బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మగనేసా మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు. స్తోత్రము ప్రభువా. సర్వశక్తిగల దేవుడిగా మీరున్నారు తండ్రి. వాక్యం వినిచిన ప్రతి ఒక్క బిడ్డను నూరందులుగా దీవించి ఆస్వాదించండి. మాకు ఏ వాక్య భాగ్యం అయితే అవసరమే ఉందో ఆ వాక్యాన్ని విశ్రాంతి దినం రోజున తండ్రి వేసేయా నేను నా తండ్రి మొదటి ఆదివారం రోజున తండ్రి వేసి మీ యొక్క వాక్యాన్ని నా తండ్రి వేసేయా అని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ పరిశుద్ధనామన్న మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారు అనమాట అండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అండి. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు. చూడండి, ఉప్పుకి ఎంత భయంకరమైన ఎంత సంతోషకరమైన పరిస్థితి ఉంది. ఉప్పు అట్ ద సేమ్ టైం చాలా భయంకరమైన పరిస్థితి కూడా ఉంది. ఏంటంటేనండి, ఉప్పు అన్ని విషయాల్లో కూడా చాలా అన్ని పదార్థాల్లో కూడా విలువైందనమాట. అంటే ఉప్పు చూడండి, లోక సామెత ఉంది, అన్ని వేసి చూడండి నన్ను వేసి చూడండి అంటదండి ఉప్పు. అంటే వంట ఎంత కాస్ట్లీ వంట చేసినా కూడా అందులో ఉప్పు లేకపోతే కనుక అసలు చాలామంది తినకుండా ఉండిపోతారండి. కానీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉప్పు అసలు లేకుండా తినమంటున్నారు. కానీ అసలు మామూలుగా అయితే మన లోకధర్మం ప్రకారంగా చెప్పుకోవాలంటే తప్పకుండా ఉప్పు ఉంటేనే ఆ కూర చాలా టేస్ట్గా చక్కగా ఉంటుందండి. ఆ డిష్ అయినా సరే. చాలామంది స్వీట్స్ చూడండి, స్వీట్స్ తయారు చేస్తారు. ఆ స్వీట్ తయారు చేసినప్పుడు పంచదారతో పాటు చిటికెడు ఉప్పు కూడా వేస్తారండి. చూడండి, ఆరోగ్యాన్ని నిలబెట్టే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఉందండి. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఆ ఓఆర్ఎస్లో ఏమండి ఆ యొక్క పంచదారతో పాటు చిటికెడు ఉప్పు కూడా ఉంటుందన్నమాట. ఉప్పు వల్లనే మనుషులకి చాలా శక్తి వస్తుందండి నా ప్రియమైన సహోదరులారా. అంటే ఆ విధంగా దేవుడు ఉప్పుతో పోలుస్తున్నాడు అనమాట. క్రైస్తవ జీవితాన్ని ఉప్పుతో పోలుస్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు అని చెప్తున్నాను నా ప్రియమైన సహోదరులారా. అంటే లోకమునకు మనం నిజంగానే ఉప్పై ఉన్నామండి. ఎందుకంటే మన మాటలో చాలా టేస్ట్గా ఉండాలన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యం అనేది 2 రంజులుగా అడగమని చెప్పుకున్నాం. తర్వాత దావీదు భక్తుడు చెప్తున్నాడు, దేనికంటే మధురంగా ఉంటుందని చెప్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. అంటే మన మాటలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి. తర్వాత ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత త్రొక్కబడటమే కాదు తప్ప దేనికి ఉపయోగపడదని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. వస్తువులు చెడిపోకుండా ఉండాలన్నా మనం ఉప్పు వాడాలంటండి. అంటే కొన్ని చూడండి, ఇప్పుడు ఎండాకాలం దాటుతుంది కదండి. ఇప్పుడు చాలామంది పికిల్స్ చేసుకుంటారు. ఆ పికిల్స్లో ఖచ్చితంగా ఉప్పు తగినంత వేస్తేనే ఆవకాయ పచ్చడైనా తర్వాత ఆవకాయ పచ్చడైనా అంటే మ్యాంగో పికిల్ కానీ ఏ పికిల్స్ అయినా సరే అందులో ఉప్పు తగినంత ఉంటేనే అది ఎక్కువ కాలం ఉంటుందంటండి నా ప్రియమైన సహోదరులారా. అంటే ఉప్పుకి అంత చరిత్ర ఉందన్నమాట నా ప్రియమైన సహోదరులారా. చూడండి, ప్రతి వస్తువు కూడా ఇప్పుడు కూర చూడండి, ఆ కూరలో ప్రతిదీ కూడా మనకి అన్నీ కనిపిస్తాయండి. కానీ అంత టేస్ట్ నుంచి ఉప్పు మాత్రం కనిపించదు. అదేవిధంగా నా ప్రియమైన సహోదరులారా, మనలో క్రైస్తవ జీవితంలో మంచి ఎప్పుడు కూడా మనలో చక్కగా ఉండాలండి. అది మనకు పైకి కనిపించకపోయినా తప్పకుండా మనం మన క్రియలు అనేవి అనేక మందికి మాదిరికరమైన క్రియలుగా మనం కనిపించాలండి. ఆయన చెప్తున్నారు, సత్క్రియలు మీ యొక్క పరలోకపు తండ్రిని గణపరిచే విధంగా మీ సత్క్రియలు ఉండాలండి. ఈ యొక్క వాక్యంలో మనం చెప్పబడుతుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచనం చెప్తున్నారు. అంటే చూడండి, ఇక్కడ ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మీరు
దీపం వెలిగించి అది కొంచెం కింద మంచం కింద పెట్టరు కదని అంటున్నారు. అంటే చూడండి, కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలిగించి మనం ఎక్కడ పెడతామండి? దీపస్తంభం మీద పెడతాం, అలా ఎత్తైన ప్రదేశంలో పెడతాం. అంటే అది అందరికి కూడా వెలుగు ఇవ్వడానికి. అదేవిధంగా క్రైస్తవ బిడ్డలను దేవుడు ఒక వెలుగుగా చేశాడండి. ఆ ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ బిడ్డల్ని దేవుడు మనకు వెలుగుగా చేశాడు. అందుకే మనం లోకానికి వెలుగు ఇచ్చేవారుగా ఉండాలి, లోకానికి శాంతి సమాధానం ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయం, తర్వాత లోకసువార్తలో కూడా ఏమండి మా ఇక్కడ ఏంటంటే 49వ వచనంలో చెప్తున్నాడు, మనం సమాధానాన్ని కలిగించే వారికి మనం ఉండాలండి. మా ప్రియమైన సహోదరులారా, మనం సమాధానం కలిగించే వారికి ఉండాలి. అందుకే ఇక్కడ ఆది నిబంధనలో చూడండి, 2వ రాజులు 20వ వచనంలో అనమాట అండి. అక్కడ ఏలియా గారిని దేవుడు కొనిపోయాడండి. కొనిపోయిన తర్వాత ఎలీషా గారి యొక్క శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడో, మేము వెతుకుతాం వెళ్ళాను అని అటు ఇటు తిరిగారనమాట. తిరిగిన తర్వాత వాళ్ళు ఏలియా గారిని కనుగోలేక వచ్చేసినప్పుడు ఎలీషా గారు అంటారు, ఆయన దేవునితో కొనుకోబడ్డాడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన ఏలియా గారు. అయితే ఇంక మీరు ఏంటి వెతుకుతున్నారని అని ఆయన దేవుని యొక్క చిత్తం ఆయనకు తెలుసు కనుక ఎలీషా గారు ఆయన ఆ విధంగా వెళ్ళి చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఎలీషా గారు ఎరుకో అనే పట్టణంలో ఉన్నారండి. అక్కడ ఆ పట్టణం దగ్గరికి ఈ యొక్క శిష్యులు ఈయనతో ఉండే ఆ శిష్యులు కూడా వచ్చారండి. వచ్చినప్పుడు ఆ నీరు కావాలనేసి అంటే, ఈ పట్టణం మంచిదే కానీ ఇందులో ఉన్న నీరు చాలా అది అంత మంచిది కాదు, అంత ఆరోగ్యకరమైనది కాదు అని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ ఎలీషా గారు ఏమంటారంటే, ఆ 20వ వచనంలో 2వ రాజులు 2వ అధ్యాయము 20వ వచనంలో ఆయన ఏమంటారంటే, ఒక క్రొత్త పాత్ర తీసుకురండి, అందులో ఉప్పు వేసి తీసుకురండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ ఉప్పు వేసి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క నీటిలో ఆయన అది వేసినప్పుడు ఏమంటే ఆ ఉప్పు ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరు చాలా మధురంగా మారిపోయింది ఏంటంటే ఏమంటే అది ఇంకెప్పుడు కూడా మనుషులకి అనారోగ్యం అనేది కలిగించదని చెప్తున్నాడు ఇక్కడ ఎలీషా గారు. తర్వాత భూమి సారం కోల్పోదని చెప్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా ఎలీషా గారు. అంటే ఆ యొక్క 21వ వచనంలో ఉందండి ఏంటంటే, ఇంకెప్పుడు కూడా నేటి వరకు ఆ నీరు చాలా శ్రేష్టంగా ఉందంటే అక్కడ ఆ ఎరుకో పట్టణంలో ఎలీషా గారు ఏదైతే దేవుని చిత్తానుసారంగా అక్కడ ఆయన చెప్తున్నారు, యెహోవా ఆజ్ఞ మేరకు ఏమండి యెహోవా చిత్త ప్రకారంగానే ఈ విధంగా నీళ్లు మారుతున్నాయని చెప్తున్నాడు. ఆయన జీవజలంగా మారిందని చెప్తున్నాడు. ఎప్పుడండి ఆ క్రొత్త పాత్రలో ఉప్పు వేసి ఆయన ఎలీషా గారు ఆ నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ నీరు చాలా మధురంగా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయంటండి నా ప్రియమైన సహోదరులారా. అట్టి రీతిగానే మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగానే ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే ఉప్పు చూడండి ఎంత సారవంతంగా ఉంటుందో. ఉప్పు లేకపోతే అయోడైజ్డ్ ఏమండి అయోడిన్ లోపం వస్తుంది ఏమండి, థైరాయిడ్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా మనకు కేవలం ఉప్పు పరిస్థితిని బట్టి వస్తున్నాయండి. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క స్పిరిచువల్ వర్డ్ అనమాట అండి ఇది. ఉప్పు అంటే ఏంటంటే ఈ వాక్యం అనే ఆ జీవాహారాన్ని మనం అనేక మందికి మనం పంచిపెట్టేవారికి ఉండాలండి. ఏమంటే అనేక మంది నిస్సారమైన జీవితంలో చాలామంది లోకంలో శాంతి లేక సమాధానం లేక తిరుగుతున్నారండి. అలాంటి వారికి మనం శాంతి సమాధానం ఇచ్చేవారికి మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. వాక్యాన్ని అనేక మందికి మనం పంచిపెట్టేవారికి ఉండాలి నా ప్రియమైన సహోదరులారా. ఇక్కడ ఎలీషా గారు చెప్తున్నారు, ఇంకెప్పుడు కూడా ఆ నీరు ఎప్పుడు చాలా టేస్ట్గానే ఉన్నాయంటండి. నేటి వరకు ఆ యొక్క నీరు అందరూ తాగే విధంగా ఎంతో మధురంగా ఉన్నాయని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరులారా. అందుకే నా ప్రియమైన సహోదరుల మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా మనం విని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి దేవుని యొక్క సహాయం మనం కోరేవారుగా మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అదే కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమండి, ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి కాపరిగా ఉంచుకోవాలండి. దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్నప్పుడు మన జీవితం ఎప్పుడు కూడా రూపాక్షేమంలే నా వెంట వచ్చింది, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేది. ఈరోజు ఆదివారం అండి, మొదటి ఆదివారం. ఎందుకంటే మనం మొదటి ఆదివారం తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారికి మనం ఉండాలండి. దేవుని యొక్క సన్నిధిలో మనం వేగిరపడి ప్రవేశించేవారికి మనం ఉండాలి. కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించేవారికి ఉండాలి. ప్రభు బలలో మనం పాలుపందులు పంచుకునే అవకాశాన్ని మనం ఖచ్చితంగా మనం కలిగి ఉండేవారికి ఉండాలండి. లోకంలో అనేకమైన శోధనలు ఇరుకులు ఇబ్బందుల మధ్య ప్రజలందరూ కొట్టుమిట్టాడిపోతున్నారండి. ఎవరు కూడా శాంతి సమాధానంతో ఉండట్లేదు నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ ఉప్పుకి ఇంకో సాదృశ్యం ఏంటంటే సమాధానం అంటండి నా ప్రియమైన సహోదరులారా. ఉప్పు అంటే ఏంటనుకుంటారు? సమాధానం కలిగజేస్తుంది అనమాట అండి. చూడండి ఈ యొక్క వాక్యం స్పిరిచువల్గా మనం చూస్తే కనుక ఉప్పు అనేది వాక్యం అన్నట్టండి. ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం సారవంతంగా మనం తీసుకుంటే కనుక తప్పకుండా మనం ఆరోగ్యకరంగా ఆత్మ అనేది
ఆరోగ్యకరంగా ఉంటుందండి. ఆ యొక్క దేవుడు తాను దయచేసిన దేవుడు తాను దయచేసిన దేవుని యొద్దకే మన యొక్క శరీరం, మన యొక్క ఆత్మ కూడా దేవుని దగ్గరికి మనం సజీవంగా వెళ్ళేవారిగా మనం ఉండాలండి. ఏమంటే ఎప్పుడు కూడా శాంతితో, సమాధానంతో, పరిశుద్ధతతో, పవిత్రతతో మనం దేవుని చేరేవారిగా మనం ఉండాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, నిస్సారమైతే దేనికి ఏది కూడా ప్రయోజనం కాదని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. తర్వాత ఇక్కడ మార్కు సువార్తలో చెప్తున్నాడు 14వ అధ్యాయంలో, ఏమండి ఎప్పుడు కూడా ఉప్పు అంటండి నిస్సారమైతే అగ్ని చేత శోధింపబడుతుందంట. ఉప్పు కూడా ప్రియమైన సోదరులారా, ఉప్పు కూడా అగ్ని చేత శోధింపబడుతుందంట. అగ్ని అంటే ఏంటనుకుంటారు? దేవుని యొక్క వాక్యం అండి. ఏమండి అందుకే ఇప్పుడు కూడా ఆ వాక్యం దహించు అగ్ని వంటిది, ఏమండి కత్తి వంటిది. తర్వాత కీర్తనకారుడు అయితే అంటున్నాడు సబ్బు వంటిదంట. అండి చాకలి వాని చేతిలో సబ్బు వంటిదంట. అందుకే ఇప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు కూడా మనం మంచిగా తీసుకునే వారికి మనం ఉండాలండి. వాక్యాన్ని ఇప్పుడు కూడా మనం చెవియొగ్గే వారికి ఉండాలి. వాక్యాన్ని చెవియొగ్గినప్పుడు ఆ వాక్యం మనకి ఇప్పుడు మనలో ఉన్న లోపాలను మనకి తెలియజేస్తుందండి. తెలియజేసినప్పుడు మనం వాక్యానుసారమైన జీవితం ఎలా జీవించాలనేసి మనం వెతుక్కున్నప్పుడు దేవుని సన్నిధానానికి వస్తామండి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నప్పుడు వాక్యం మనల్ని మారుస్తుందని నేను ప్రతి ఒక్క వాక్యంలో నేను కూడా చెప్పడం జరుగుతుంది ప్రియమైన సోదరులారా. అందుకే మన చిన్న బిడ్డలు అయిన వారిని ఇంకా ఆ యొక్క ముందు వచనంలో ఉంది ఏంటంటే, వాక్యానికి ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, వాక్యం వినడానికి పిల్లలు వస్తున్నప్పుడు కానీ, పెద్దవారు వస్తున్నప్పుడు కానీ ఎవరైతే ఆటంకబదులుగా ఉంటున్నారో వారి యొక్క తల అంటే మెడకి తిరగట్రాయి కట్టి సముద్రంలో పడవేయడం మంచిదంట నా ప్రియమైన సోదరులారా. ఒక కళ్ళు మనకి సౌందర్యం ఉండి నరకంలోకి పడిపోయే కంటే సౌందర్యం లేకుండా, ఒక కన్ను లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం గొప్ప మేలని ఈశ్వరుడిగా చెప్పడం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా శాంతి, సమాధానం, సంతోషాన్ని కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారికి ఉండాలండి. ఏమండి మన సంస్కృతులు సకల జనులకి తెలియజేసే విధంగా ఉండాలంట నా ప్రియమైన సోదరులారా. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. క్రైస్తవ బిడ్డలైన వారే చాలా శాంతిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, ఎదటి వారికి ఉపయోగకరంగా ఉంటారండి. ఎవరు ఏ మాటలు మాట్లాడినా కూడా మనం చాలా శాంతిగా ఉంటామండి. ఇప్పుడు కూడా మనం గొడవలనేవి గొడవల జోలికి పోకుండా ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం మనకి ఆ విధంగా గద్దించి బుద్ధి చెప్తుందండి. అందుకే వాక్యము తప్పకుండా ఉప్పు వలె మనకి పనిచేస్తుందండి. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు కూడా వాక్యాన్ని వినేవారిగా ఉందామండి, వాక్యాన్ని గ్రహించుకునేవారిగా ఉందాం. గ్రహించడం అంటే దేవుడే మనకి గ్రహించుకునే శక్తిని ఇస్తారండి ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయన, ఏమండి యేసుప్రభువు చెప్తున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. తర్వాత దీపస్తంభం మీద దీపం పెట్టినప్పుడు ఆ దీపం అందరికీ ఏ విధంగా అయితే వెలుగునిస్తుందో అట్టి రీతిగా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమండి చాలాసార్లు మనం చెప్పుకున్నాం, క్రిస్టియన్ లైఫ్ అంటే ఆ అద్దాల గదిలో ఉన్న ఒక చూడండి మ్యూజియంలో పెడతారు కదా, కోహినూరు వజ్రం మ్యూజియంలో ఉందండి. ఆ కోహినూరు వజ్రాన్ని చూడడానికి అనేక మంది, అది ఎవరికి పర్మిషన్ లేదు కానీ చాలా ప్రొటెక్టెడ్గా అది అలా ఉంచుతారు. కానీ మన దేశానికి అది ఒక కీర్తిని, ప్రతిష్టను తెచ్చిందని చెప్పేసి అని చాలా విలువగా దాన్ని అలా ఉంచుతారు. అంటే మనం ఏం చేయాలంటే ఆ విధంగా మనం తప్పకుండా ఎంత ప్రతిష్టతగా అలా కోహినూరు వజ్రం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మన క్రైస్తవ జీవితం అనేది ఆ విధంగా ఉంచుకోవాలండి. మనం లోకాశలకి లోకంలో ఉన్న ప్రతి పరిస్థితికి మనం లోనైపోయేవారుగా ఉండకూడదండి. ఈ చిన్న చిన్న విషయాలకి మనం లోనైపోతే కనుక చూడండి, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఆయన పరుపు తేలే విధంగా ఆయన ప్రార్థించుకున్నాడండి. ఆయన నేత్రాశతో భయంకరమైన పాపం చేసి ఉన్నాడు. ఆ పాపం చేసినప్పుడు తను ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు. ఆయన కూడా ఏమండి దావీదు మహారాజు గారికి అసలు అక్కడ క్షమాపణ అనేది దేవుడు క్షమించాడు లాస్ట్కి. కానీ జీవితంలో అనుభవించవలసిన కష్టాలన్నీ అనుభవించాడండి ఆయన నా ప్రియమైన సోదరులారా. కేవలం ఒక్క తొందరపాటు వలన, ఏమండి కేవలం ఒక్క నేత్రాశ వలన, కేవలం ఒక భయంకరమైన పాపం అనే ఆలోచన వలన, ఆ ఆలోచన వలన దావీదు మహారాజు చాలా ఇబ్బందులు పడ్డాడండి. ఈవెన్ దేవుడు కూడా దావీదు మహారాజుని క్షమించాడు, కానీ ఆయన చేసిన ప్రార్థనలను బట్టి ఆయన దేవుడు జాలిపడి క్షమించాడు, కానీ ఆయన్ని మాత్రం శిక్షించడం మానలేదండి నా ప్రియమైన సోదరులారా. తన కుమారులు ఆయన మీద తిరుగుబాటు చేశారండి. అబ్షాలోము చూడండి, అబ్షాలోము వ్యతిరేకంగా, ఆ తండ్రికి వ్యతిరేకంగా చాలా